బాగుండాలన్నా, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలన్నా, మన పంట పొలాలు బాగుండాలన్నా, మన జీవితము దేవునికి దగ్గరగా నడవాలన్నా మనము రెండు విషయాలు మన జీవితంలో ముఖ్యంగా చేయాలి. దేవుని వాక్యమును చదవాలి, ప్రార్థన చేయాలి. అయితే కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటది. అంటే మనం ప్రార్థన చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏం చేస్తామో చాలా త్వరగా, ఎంత బిజీయో మన షెడ్యూల్, త్వరగా ఎందుకు ప్రార్థన చేస్తామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎవరి కోసం చేస్తున్నామో తెలియదు, ఎవరికి చేస్తున్నామో తెలియదు, కానీ మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అయితే మనము ప్రార్థన చేయాలనంటే ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలి. చూడండి, దావీదు మహారాజు గారు ఒక రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవారండి. ఎన్నిసార్లు? 7 సార్లు. మనము మన జీవితంలో ఒక రోజుకి ఒకసారన్నా ప్రార్థన చేస్తున్నామా లేదా అది మీకే వదిలేస్తూ ఉన్నారు. అదే విధముగా దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎందుకనంటే రాజశాసనం విధించిన దానియేలు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అయితే మన జీవితాల్లో కూడా మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి ప్రార్థన చేస్తే మనము మన విన్నపములను దేవుని పాదముల దగ్గర కుమ్మరిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటూ ఉన్నాడు. అదే విధంగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇలా చేయుట దేనికి? ఎవరి చిత్తం అంట? యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తమైనది. ఎందుకనంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి, మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు మనం ఏం చేస్తూ ఉంటాము? మనకు మంచి జరిగితే చర్చికి వెళ్తాం, మన మంచి జరిగితే పాస్టర్ని ఆహ్వానిస్తాం, మనకు మంచి జరిగితే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, మనకు మంచి జరిగితే మనం ఏం చేస్తాం? మన పంట బాగా పండితే అప్పుడు మనం ఏం చేస్తాము? ప్రార్థన పెట్టుకుంటాం. అది కాదు, దేవుడు నిన్ను పుట్టించిన దేవుడు ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నావనంటే, సజీవంగా నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావనంటే ఖచ్చితంగా దేవునికి నువ్వేం చేయాలనంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నువ్వు ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి తీయండి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, చదువమ్మా. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. ఒకటే ప్రార్థన అంట, ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండో విషయం ఏం చెప్తూ ఉన్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను దేవునికి ఏం చేయాలంట? విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఏముండాలి? మెలకువగా ఉండాలి. మెలకువగానంటే మనం పడుకొని నిద్రలేసి ఆ మెలకువ కాదు, దేవుళ్ళు నువ్వు మెలకువ కలిగి ఉండాలి. దేవుల్లో మెలకువ కలిగి ఉండాలంటే ఈ లోకంలో జీవించే జీవిత కాలం అంతా నువ్వేం చేయాలంటే పాపమునకు దూరంగా జీవించాలి. అదే విధముగా ఈ లోకంలో జీవించే జీవిత కాలం అంతయు నువ్వేం చేయాలంటే ఆత్మ వలన నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదో నామవాస్తుగా ఎవరో చేస్తున్నారు అని నువ్వు చేయకూడదు. కానీ అదే విధముగా నువ్వు దేవుని ఆత్మ కలిగి దేవుని ప్రేమ కలిగి నువ్వు సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనల చేత అన్ని విషయములు నువ్వేం చేయాలంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. నీ జీవితంలో నువ్వేం కలిగి ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. ఈరోజు ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవిత కాలం అంతయు నువ్వు జీవించే జీవితం అంతా దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా.
మనం ఎలాగుండాలి? దేవునికి మహిమకరంగా జీవించాలి. నువ్వు మెలకువ కలిగి జీవించాలి. మొదటిది నేను ఏం చెప్పాను? ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండో విషయము, పూర్ణమైన పట్టుదల ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనం పొందుకోవాలనంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి మెలకువగా కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనల ద్వారా మనము ప్రతి ఒక్క సమస్యను మనం ఏం చేయగలుగుతాము? జయించగలుగుతాం. ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడుదలనిస్తాడు. ఆరోగ్య సమస్య నుంచి విడుదలనిస్తాడు. మన జీవితంలో దేవుడు స్వస్థపరుస్తాడు. మనకు ఆత్మతో నింపి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మనము జీవించే జీవిత కాలం అంతయు మనము దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. అయితే మనం చేయవలసింది ఏంటి అనంటే మనం ప్రార్థన చేయాలి. అదే